దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రీసెంట్ డేస్లో లాస్ట్ 2 months నుంచి ప్రవీణ్ పగడాల గారు మరణించిన ఆ రోజు నుంచి కూడా పాస్టర్ జాన్ పాల్ చాలా ప్రయాసపడుతున్నాడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన క్రైస్తవులకు తెలియపరుస్తున్నాడు. ఆయన చాలా రకాలుగా ప్రయాసపడుతున్నాడు. ఆయన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాడు. ఏదేమైనా జాన్ పాల్ పాస్టర్ గారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవటానికి నేను మీ ముందుకు వచ్చాను. జాన్ పాల్ చాలా మంచి వ్యక్తి. జాన్ పాల్ని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తా. ఒకవేళ మీకు తెలియదేమో, జాన్ పాల్ది కడప అన్నటువంటి ప్రాంతం. కడప పట్టణంలో రాయచోటి దగ్గర ఒక గ్రామంలో ఆయన సేవ చేస్తున్నాడు. చక్కటి సేవని కొనసాగిస్తున్నాడు. చాలా కష్టపడి సేవ చేస్తున్నాడు. ఆయన ఎక్కువ ఇంటర్వ్యూస్కి హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నాది కూడా కడపే, జాన్ పాల్ది కూడా కడపే, ప్రవీణ్ పగడాల గారిది కూడా కడపే. అయితే నా సన్నిహితుడు, నాకు బాగా ఇష్టమైన వాడు, నా శ్రేయోభిలాషి జాన్ పాల్ గారిని మేము అపాయింట్ చేసుకున్నాం. కరెక్ట్గా 45 రోజుల క్రితం నేను అజయ్ బాబు కలిసి మాట్లాడుకొని జాన్ పాల్ని మేము అపాయింట్ చేసుకున్నాం. శాలరీకి అపాయింట్ చేసుకున్నాం. ఏమనంటే, మా కోసం మాట్లాడమని యూట్యూబ్లో ఆయన ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో మా కోసం మాట్లాడమని ఆయన అపాయింట్ చేసుకున్నాము. అయితే తప్పుగా అర్థమైనట్టుంది పాప జాన్ పాల్ గారికి. ఆయన ఏం చేశాడంటే నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను అజయ్ బాబు ఇద్దరం కూడా ఫోన్ చేసి జాన్ పాల్ గారితో మాట్లాడి, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు బ్రదర్ అంటే, ఏం కాదన్నా, ఎలా మాట్లాడినా అది మీకు పబ్లిసిటీ అవుతుంది, మీరు ప్రమోట్ అవుతారు, ప్రజలు చూస్తారు నా ఛానల్ని కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా, నా నుంచి అందరూ పాస్టర్లందరూ ఒకవైపు ఉంటే జాన్ పాల్ ఒక్కడొక వైపు అన్నటువంటి ఆలోచన నా మీద ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ హత్య అంటున్నారు కాబట్టి నేను కూడా హత్య అంటే గొల్ల గుంపులో నేను కూడా ఒకరిని అయిపోతాను కదన్నా. కాబట్టి నాకున్నటువంటి ఇమేజ్ అందరిది ఒక దారి, జాన్ పాల్ గారిది ఒక దారి అని ప్రజల్లో నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంది. కాబట్టి నా స్టైల్లోనే నేను మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాను అని జాన్ పాల్ గారు అన్నారు. సరే బ్రదర్, ఏదైనా సరే చేయండి, మీ వంతు సహకారం మీరు అందిస్తున్నారు అని నేను అజయ్ కూడా అతనితో మాట్లాడాము. అప్పటి నుంచి అతను కంటిన్యూస్గా నెగిటివ్గా క్రైస్తవుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ అది కాదు. జాన్ పాల్ గారు తన ఇమేజ్ని కాపాడుకుంటున్నాడు. అంటే అందరిది ఒక దారి, నాదొక దారి అన్న ఇమేజ్ ఏదైతే ఉందో, ఏ విషయమైనా సరే దాన్ని ఆయన కాపాడుకోవటానికి, ఆయన ఇమేజ్ని, ఆయన స్టాండర్డ్ని ఆయన కాపాడుకోవడానికి జాన్ పాల్ గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది పాపం ఆయన తిట్టుకుంటున్నారు. దయచేసి ఆయన తిట్టుకోకండి. ఆయన భార్య బిడ్డల కోసం ప్రార్థన చేయండి, ఆయన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. చిన్న కుగ్రామంలో సేవ చేస్తున్నాడు. ఆయన ఇమేజ్ని, ఆయన స్టాండర్డ్స్ని కాపాడుకోవటానికే ఆయన ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని ఆయన ధోరణిలో ఆయన చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ఆయన చాలామంది సేవకుల మీద వీడియో చేశాడు. ఏసన్న గారు మంచి సేవ చేశాడు అని మనం అందరం అంటాం, సేవకులం అందరం. జాన్ పాల్ గారు అసలు ఏసన్న గారు సేవకుడే కాదు అంటాడు. మనము షాలేం రాజు అన్న మంచి సేవ చేస్తున్నాడు చిలకలూరుపేటలో అంటాం. షాలేం రాజు అసలు సేవకుడే కాదు అంటాడు జాన్ పాల్ గారు. ప్రవీణ్ పగడాల గారిది హత్య అంటాం. జాన్ పాల్ గారు ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, యాక్సిడెంట్ అంటారు. ప్రవీణ్ పగడాల గారు అసలు తాగడు, తాగే అవసరం ఆయనకి ఏముంది, ఒకవేళ తాగినా కూడా రోడ్డు మీద పడి అలా ఎందుకు తాగుతాడు మనం అంటాం. కానీ జాన్ పాల్ గారు మాత్రం లేదు, ఆ ఫుటేజ్ ఉంది కాబట్టి ఆయన తాగాడు, తాగుతాడు అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంతా కూడా మనం ఆలోచిస్తే ప్రవీణ్ పగడాల గారి విషయంలో కావచ్చు, సేవకుల విషయంలో కావచ్చు, బోధ విషయంలో కావచ్చు, సిద్ధాంతపరమైన విషయాల్లో కావచ్చు, జాన్ పాల్ గారిది ఒక ప్రత్యేకమైన శైలి, జాన్ పాల్ గారిది ఒక ప్రత్యేకమైన విధానం, ఆయన తీరు, ఆయన రూటు సపరేటు. కాబట్టి జాన్ పాల్ గారిని మనం ప్రోత్సహించాలి, ఆయన్ని డిస్కరేజ్ చేయొద్దండి దయచేసి. నేను కూడా ఆయన మీద వీడియోస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆయన్ని మేము నియమించుకున్నాం మా సిపిఎఫ్కి, మా సిఎండిఎఫ్కి, అభినయ దర్శన్ తరపున, అజయ్ బాబు తరపున ఏదో ఒక రీతిగా బ్రదర్ మీ స్టైల్లోనే మీరు చేస్తున్న పబ్లిసిటీ మాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి, యూట్యూబ్ రెవెన్యూ పెరుగుతుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది. ఏదేమైనా మీ అభిమానులు కూడా మమ్మల్ని అభిమానించాలి. వీడియోస్ చూస్తున్నారంటే కేవలం మీరే కారణం అని చెప్పి జాన్ పాల్ గారిని మేము అజయ్ బాబు నేను కలిసి ఆయన అపాయింట్ చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, నేను అజయ్ బాబు సిపిఎఫ్ తరపు నుంచి నేను, సిఎండిఎఫ్ తరపు నుంచి అజయ్ బాబు, మేమిద్దరం కలిసి కూర్చొని చాలా చర్చలు చేసిన తర్వాత మన కోసం ఇంత ప్రయాసపడి ఏదేమైనా నెగిటివ్గా అయినా సరే మనల్ని ప్రమోట్ చేస్తున్న
పాస్టర్ జాన్ పాల్ గారికి మనం ఏదైనా మనవంతు ప్రతి నెల ఆయన ఖర్చులకి సహాయపడదామని మేము ఆలోచించుకున్నాం. ఎందుకంటే మేము ఫోన్పేలు, గూగుల్ పేలు, అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్లు పెట్టుకొని మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఇస్తున్న డబ్బుతో మేము ముందుకు సాగుతున్నాం. పాపం జాన్ పాల్ గారు ఫోన్పే, గూగుల్ పే, అకౌంట్ నెంబర్, క్యూఆర్ కోడ్లు పెట్టరు. ఏదేమైనా ఆయన ధైర్యం చాలా గొప్పది. ఆయనకున్నంత ధైర్యం మాకు లేదు. కాబట్టి మేము క్యూఆర్ కోడ్లు, అకౌంట్ నెంబర్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టి ప్రజలు ఇస్తున్న ఆ సహాయంతో, ఆ ధనంతో మేము ఏదో మా వంతుగా మేము కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. జాన్ పాల్ గారు ఫోన్పేలు, క్యూఆర్ కోడ్లు, అకౌంట్ నెంబర్ పెట్టరు. ఆయన ఏ కార్యక్రమం కూడా చేయరు. ఆయన స్థాయి ఆయనది, మా స్థాయి మాది. ఏదేమైనా ఆయన నెగిటివ్గా మా కోసం ప్రమోషన్స్ చేస్తున్నందుకు ప్రతి నెల ఆయనకు జీతం ఇవ్వాలని నేను, అజయ్ బాబు డిసైడ్ అయ్యాము. ఫోన్ చేసి చెప్పాం. ఈ మధ్యకాలంలోనే ప్రతి నెల సిపిఎఫ్ అధ్యక్షుడైన అభినయ్ దర్శన్ నేను ప్రతి నెల 100 రూపాయలు, అలాగే అజయ్ బాబు కూడా సిఎండిఎఫ్ అధ్యక్షులు అజయ్ బాబు కూడా ప్రతి నెల 100 రూపాయలు, మేమిద్దరం 100 రూపాయలు కలిపి ఆ జాన్ పాల్కి ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. రేపు జూన్ 1వ తారీఖు నుంచి జాన్ పాల్కి మేము శాలరీ ఇస్తున్నాం. 100 రూపీస్ పర్ మంత్. నేను 100 రూపీస్ పర్ మంత్ అజయ్ బాబు. అయితే జాన్ పాల్తో మాట్లాడినప్పుడు 200 చాలా తక్కువ అవుతుందన్న, మరి మీ ఇద్దరిని కదా, నేను చాలామందిని కూడా నెగిటివ్గా ఏదో రీతిగా ప్రమోట్ చేస్తున్నాను కదా, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి అన్నాడు. జాన్ పాల్ గారు తప్పకుండా మీ ఆశని మేము తీరుస్తాం. జాషువా డానియల్ గారి నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు. జాషువా చెగోడి, జాషువా డానియల్ అన్నతో నేను మాట్లాడతాను. ఆయన కూడా మీకు ప్రతి నెల 100 రూపాయలు వేసేలాగా నేను మాట్లాడతాను. షాలేం రాజు అన్నతో కూడా ఒకసారి నేను మాట్లాడతాను. ఆయన పరిచయం కొంచెం పెద్దది కాబట్టి ఒక 150 రూపాయలు మీకు ఇవ్వడానికి నేను మాట్లాడతాను. అలాగే మీరు ఏ సేవకుని వదలకుండా అందరి కోసం వీడియోలు చేసి అందరినీ మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి సేవకుడితో నేను మాట్లాడి నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరితో కూడా 100, 150 మీకు వేయిస్తాను. అటు ఇటుగా నెలకు ఒక 2000 రూపాయలు మీకు అందుతాయి. ఆ 2000 రూపాయలు కారు డీజిల్ ఖర్చులకో, టోల్ గేట్ల ఖర్చులకో మీరు వాడుకోండి. సో జాన్ పాల్ గారు, మీరు నిత్యం మా కోసం చేస్తున్న ప్రయాస చాలా గొప్పది. నిత్యం మా కోసం ఇలాగే మీరు ప్రమోట్ చేస్తూ ఉండండి. నెగిటివ్గానే మీ స్టైల్, మీ ఇమేజ్ తగ్గకుండా మీ స్టైల్లో మీరు ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో హర్షిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని చక్కగా సేవకులను డిగ్రేడ్ చేసే విధంగా మీరు వాడుకుంటున్నారు. అందుని బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. జాన్ పాల్ గారు, మీకోసం ఎవరు తప్పుగా మాట్లాడినా నేనైతే ఊరుకోను. జాన్ పాల్ గారికి మీరు ఎవరు కూడా వార్నింగ్ లాంటివి ఇవ్వకండి. ఎందుకంటే జాన్ పాల్ సిపిఎఫ్, సిఎండిఎఫ్ తరపున పనిచేస్తున్న జీతగాడు. ఆయన మా జాన్ పాల్. అభినయ్ దర్శన్, అజయ్ బాబుకు సంబంధించిన వ్యక్తి. సిపిఎఫ్ వాళ్ళు కానీ, సిఎండిఎఫ్ వాళ్ళు కానీ ఎవరు జాన్ పాల్ గారికి ఫోన్లు చేయటాలు, మెసేజ్లు, బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి లాంటివి చేయకండి. అది మన కోసమే చేస్తున్నాడు. ఆయన చేస్తున్న వీడియోలు మనకు చాలా హెల్ప్ అవుతున్నాయి, ప్రమోట్ చేస్తున్నాయి మనల్ని. కాబట్టి ఆయన ఎవరు ఏమనొద్దు. ఆయన మన మనిషి. జాన్ పాల్ గారు మన మనిషి. ఆయనకు ప్రతి నెల సేవకులు ఎవరైనా ఉంటే స్పందించండి. ప్రతి నెల జాన్ పాల్ గారికి ఒక 100 రూపాయలు పంపించండి. మీ అందరినీ ఆయన నెగిటివ్గా అయినా సరే ప్రజల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి మీ వంతు సహాయంగా ఒక 100 రూపాయలు ఆయనకు పంపించండి. జాన్ పాల్ గారు ఫోన్పే, గూగుల్ పే పెట్టకపోవచ్చు, కానీ ఆయన ఫోన్పే, గూగుల్ పే నంబర్ నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఆయనకి సహాయపడండి. ఆయన పరిచర్యకు మనం ఇచ్చే ధనం తోడవ్వాలని నేను కోరుకుంటున్నాను. జాన్ పాల్ గారు, రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఇదే రీతిగా మేము చేసే ప్రతి కార్యక్రమం పాంప్లెట్ కూడా, ఫ్లైయర్ కూడా మీకు పంపిస్తాను. ఒక పాట చేసినా, ఒక కాంట్రవర్షియల్ వీడియో చేసినా, పొలిటికల్ ఎజెండాలో ఏదైనా మాట్లాడినా, ఒక మీటింగ్ అనౌన్స్ చేసినా ఫస్ట్ మీకే పంపిస్తాను జాన్ పాల్ గారు నేను. దాని మీద మీరు ఖచ్చితంగా నెగిటివ్గా మీ స్టైల్లో, మీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా మీ స్టైల్లో ఒక వీడియో చేయండి. ఆ లింక్ నాకు కూడా షేర్ చేయండి. నా సిపిఎఫ్ మెంబర్స్కి, అలాగే సిఎండిఎఫ్ మెంబర్స్కి నేను, అజయ్ ఇద్దరం కూడా షేర్ చేస్తాం. మీరు మాకు సహకరిస్తున్నందుకు చాలా నిండు వందనాలు. దేవుడు మీకు తోడైన. గాడ్ బ్లెస్ యు జాన్ పాల్. థ్యాంక్ యూ.